కర్నూలు జిల్లా ఆదోనిలో ఎంపీటీసీ కిడ్నాప్ కలకలం రేపింది. బైచిగేరి ఎంపీటీసీ నాగభూషణ్ను కిడ్నాప్ చేశారని ఆయన భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ దానమ్మ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సబ్ కలెక్టర్కు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి సబ్ కలెక్టర్ అనుమతిచ్చారు. వైసీపీ ఎంపీటీసీలు హాజరై కావాల్సి ఉండగా అవిశ్వాస తీర్మానానికి వెళ్లకుండా తన భర్తను కిడ్నాప్ చేశారని విజయలక్ష్మి ఆరోపించారు. నాగభూషణ్తో పాటు మరో ముగ్గురిని ఎత్తుకెళ్లినట్లు వైసీపీ శ్రేణుల ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఆదోనిలో ఎంపీటీసీ నాగభూషణం యొక్క కిడ్నాప్ కలకలం రేపుతుంది. అయితే ఏదైతే ఎంపీపీకి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం రేపు ఉన్న నేపథ్యంలో గత నెల రోజుల క్రితం 25వ తేదీన అంటే సెప్టెంబర్ 20వ తేదీన ఆల్రెడీ జేసీకి వీళ్ళు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన నేపథ్యం ఉంది. మొత్తం 20 మంది ఎంపీటీసీలు కలిసి అవిశ్వాస తీర్మానం ఇచ్చారు ఎంపీపీ దానమ్మ మీద. అయితే ఈ ఎంపీపీ కూడా వైసీపీకి చెందిందే. అయితే ఆమె బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. బీజేపీతో అనుకూలంగా వ్యవహరిస్తున్న కారణంగా ఆమెను పదవి నుంచి తప్పించాలని చెప్పి వీళ్ళు నోటీస్ ఇచ్చిన నేపథ్యం కనబడుతుంది. అయితే జేసీ రేపు 22వ తేదీన ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి డేట్ ఇచ్చినట్టుగా డేట్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న గత 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క నాగభూషణం కనపడట్లేదని చెప్పి అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు వచ్చి లోకల్ గా ఉన్నటువంటి తాలూకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో ఒక్కసారిగా కూడా వాతావరణం వేడెక్కింది. రేపు పొలిటికల్ గా అత్యంత కీలకమైనటువంటి రోజైన నేపథ్యంలో ఈ బీజేపీకి చెందినటువంటి కొంతమంది నాయకులే తమ భర్తను కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పి వారు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఏదైతే 20 మంది ఎంపీటీసీ సభ్యులు వైసీపీకి చెందిన వారు ఉన్నారో వాటిలో మరికొంతమందిని కూడా కిడ్నాప్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఆదోనిలో నెలకొంది. థ్యాంక్ యూ కిషోర్. ఇప్పుడు ఏమి జరిగిందంటే ఇక్కడ రేపు జరగబోయే అవిశ్వాస తీర్మానానికి మా గ్రామ ఎంపీటీసీ రేపు మేము అటెండ్ కావాలి. కానీ ఇక్కడ లేడు. ఒక పార్టీ వాళ్ళు ఆయన్ని తీసుకోపోయి ఎక్కడ పెట్టినారో తెలియదు. నేను ఏమంటానంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. దీన్ని అపహాస్యం చేసినట్లయితే, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు మామూలే ఇవన్నీ. దాన్ని మీరు వేరే రకంగా తీసుకొని వాళ్ళ కుటుంబము భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే రేపు నాడు వాళ్ళకి భార్యకి పిల్లలకి ఏమైనా జరిగితే నేను ఉండను, మీరు ఉండరు, ఇంకొకరు ఉండరు, నష్టపోవాల్సింది ఆ కుటుంబం. కాబట్టి కనీసం ఆ భార్య పిల్లలతో కూడా 3 రోజుల నుంచి మాట్లాడలేకపోతే ఇది ఎంత చాలా ఇంత ఇక్కడ ఇట్లాంటిది ఎక్కడ మేము చూడలేదు. ఇది రాజకీయంగానే పోలుగానే వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిస్తే ఆ రాబో రోజులు ఆ పాపాలు వాళ్ళకు ఊరికే తగలు. కాబట్టి